పేరు పేరున తెలంగాణ అభివందనాలు. ముఖ్యంగా మన కేంద్ర మంత్రివర్యులు కరీంనగర్కు రావడం, చిరకాల స్వప్నమైన 24/7 ఇనాగ్రేషన్కు రావడం, అదే స్టేజ్ మీద దాదాపు అన్ని పార్టీలు కాంగ్రెస్, భారతీయ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, అలాగనే ఎంఐఎం కూడా వేదిక మీద అందరు ఉన్నారు. అదే వేదిక మీద స్వయంగా బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు, రాజకీయాలు లేదు, అభివృద్ధి మా ధ్యేయం. ఇప్పుడున్న వేదిక మీద నాయకులకు చిన్న చిన్న ఉన్నాయి, అవి కూడా బంద్ ఈరోజుకి వెళ్ళానన్నారు. అందరూ స్వాగతించిండ్రు, సపోర్ట్లు కొట్టిండ్రు. కానీ తెల్లారే బండి సంజయ్ అనేట ఆయన ఈ జాతీయ పార్టీకి, భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీకి ఆయన ప్రధాన కార్యదర్శి, ఈజ్ ఎ జనరల్ సెక్రటరీ ఆఫ్ బీజేపీ భారతదేశానికి, అలాగనే కేంద్ర మంత్రి. స్వయంగా నరేంద్ర మోడీ గారు, లడ్డా గారు, మిగతా అన్ని రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర అధ్యక్షులు అందరూ ఏమంటుండ్రు, ఒకవేళ మీరు పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేసి రావాలని చెప్పిండ్రు. నేనేమంటున్నా అంటే ఈటల రాజేందర్ గారు కూడా బీజేపీలోకి పోయినరు. పోయినప్పుడు ఏం చేసిండ్రు, స్వయంగా ఆయనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయనే భారతీయ జనతా పార్టీలోకి పోయినరు. మరి ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం ఉండకూడదు. రాజకీయాలలో పార్టీలు మారుతూనే ఉంటారు. సునీల్ గారు మారచ్చు, రాజకీయాలు కాదు ఇక్కడ, ఎవరైనా మారచ్చు, ఎవరైనా పోవచ్చు. కానీ భారతీయ జనతా పార్టీకి ఒక చట్టం, ఒక నిబద్ధత అనేది ఉండే కదా. మరి మీరన్న మాటలనే నేను ఈరోజు మళ్ళొకసారి ఉదహరిస్తున్నా. ఎక్కడైనా కానీ ఇంతకు ముందు కూడా బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు, బీజేపీలోకి రావాలంటే రాజీనామాలు చేసి రావాలి, పదవులకు రాజీనామా చేసి రావాలని. సో ఈ రకంగా వారు అన్న మాటను నేను మళ్ళొక్కసారి గుర్తిపిస్తున్నా. చేర్చుకోండి, చేర్చుకోవద్దని నేను అంటలేను. మీకు నచ్చిన నాయకుని చేర్చుకోవచ్చు, ఎవరినైనా పార్టీలో చేర్చుకోవచ్చు, పోయే వాళ్ళకు కూడా పోవచ్చు కూడా, దాంట్లో ఏం లేదు. కానీ ఒక చట్టం అనేది మీరు కల్పించుకున్న చట్టాన్ని మీరే అగౌరవపరుస్తుందనే ఒక ఆలోచనతో చెప్తున్నాను. దయచేసి ఆలోచించండి. 5 రోజులు కాదు, 3 రోజులు, 2 రోజుల ముందు కూడా రాజీనామా చేసుకొని తీసుకోవచ్చు ఉండే కదా. మీకు చట్టం మీరే జాతీయ పార్టీకి, జాతీయ పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంత పెద్ద పోస్టు, ఆ పోస్టుకు గౌరవం ఇవ్వాలని, ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోలేదనే మా బాధ. ఈ జిల్లాకు సంబంధించిన మీరు మంత్రి కాబట్టి, ఈ జిల్లాకు సంబంధించిన ప్రధాన కార్యదర్శి కాబట్టి భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా మరి మీరే సమాధానం చెప్పాలి, ఎందుకు తీసుకున్నారు. 4 రోజులు ఆగి తీసుకోవచ్చు ఉండే కదా. తీసుకోవాలనుకుంటే మరి దీంట్లో ఏ రాజకీయం ఉందో కూడా మీరే బహిరంగంగా చెప్పాలి. తీసుకోవద్దని మేము ఎక్కడ అనలేదు, ఎప్పుడు ఆపలేదు, ఎవరిని కోరలేదు. కానీ మీరు తీసుకునే విధానం ఏదైతుందో మీ విధానాన్ని మీరే వయలేట్ చేసినారు, మీ విధానాన్ని మీరే అగౌరవపరుచుకున్నారు. కాబట్టి నేను మళ్ళొకసారి చెప్తున్నా, గుర్తిపిస్తున్నా, ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం జరగకూడదనే. నేను ఎవరిని విమర్శించదని రాజకీయాలల్లో మీరు అన్న మాటనే నేను గుర్తిపిస్తున్నా. ఎవరైనా పోవచ్చు, రేపు చాలామంది పోతారు కావచ్చు, చాలామంది వస్తారు కావచ్చు. రాజకీయాలలో మనం చూస్తూనే ఉన్నాం, పెద్ద పెద్ద నాయకులు పోయినరు, పెద్ద పెద్ద నాయకులు వచ్చిండ్రు. కానీ ఏదైతే విధానం అయితే ఉందో దాన్ని మాత్రం నేను బండి సంజయ్ గారికి ఒక సూచన ఇస్తున్నా. రాజీనామా చేసుకుంటేనే తీసుకుంటా అన్న వాళ్ళు రాజీనామా చేయకముందు ఎందుకు తీసుకున్నారో సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.